జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలోనే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అనివార్యం అన్నట్లుగా, ఒకవేళ భారత్ పాకిస్తాన్ గనక యుద్ధానికి తెర తీస్తే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇప్పుడు ఒక ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వస్తే ఇండియా బలాబలాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత ఆర్మీ అధికారి మేజర్ సునీల్ శెట్టి గారు. సార్తో సార్ నమస్తే అండి. నమస్కారం అండి కృష్ణ గారు, మీకు వైల్డ్ వుల్ఫ్ శ్రోతలకు నమస్కారం. ఓకే, సునీల్ శెట్టి గారు, మీకున్నటువంటి అనుభవం ప్రకారంగా చెప్పండి. అంటే ఈ ఉగ్రదాడి తరువాత ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దుల దగ్గర చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం ఉంది. ఏంటి, నిజంగా యుద్ధం అనివార్యమేనా అంటే ఏం చెప్తారు? అనివార్యం అని యుద్ధం నోబడీ వాంట్స్, కరెక్ట్, అదే కదండి. ఎందుకంటే యుద్ధం అన్నప్పుడు అన్ని రకాల డ్యామేజెస్ అవుతుంది. ఒకటేమో లైఫ్, మళ్ళీ మన ఇండియా, ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే మనం రిపోర్ట్స్ చూసాము, న్యూస్ పేపర్లో టీవీలో చూసాం కూడా. ఏంటిది, వీఆర్ నెక్స్ట్ ఒక 2-3 years లో వీఆర్ గోయింగ్ టు బి వరల్డ్స్ 3rd largest ఎకానమీ అని. అంటే ఒక ఏదైనా దేశం కానివ్వండి, యుద్ధం అని అన్నారం ఎవరు చూడరు. నోబడీ వాంట్స్ వార్. కానీ మన భగవద్గీతలో కూడా ఉంది కదా, వెన్ యు ఆర్ మేడ్ పీస్, ఆల్ అటెంప్ట్ ఫర్ పీస్ మీరు చేసిన తర్వాత స్టిల్ మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే దెన్ యూ క్యాన్ వెయిట్. అంటే ఇప్పుడు మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్లో సివిలియన్స్ ని పట్టి 27 పీపుల్ని వాళ్ళ మతాలను అడిగి చంపేశారు. అంటే దీని తర్వాత కూడా మనం ఏం చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తాం? అంటే మన ఇంట్లో, అంటే ఇండివిజువల్ అంటున్నాను, మా ఇంట్లో కూర్చుంటే అప్పుడు నేను రియాక్ట్ అవుతానా? కాదు. అలాగే కంట్రీస్ కూడా మనం ఒక రెడ్ లైన్ అని ఉంటుంది. ఆ రెడ్ లైన్ క్రాస్ అయితే దెన్ యూ కాంట్ స్టాప్. ఈ కరెంట్ టైం అదే. కానీ దాని అర్థం ఇది కాదు, ఇండియా రేపు ఏదో పాకిస్తాన్ దావా చేస్తుందని కాదు. దట్స్ నాట్ ద కేస్. అంటే ఆప్షన్స్ లో ఉంది, కానీ దాంట్లో కూడా ఏముంటుందంటే జియో పాలిటిక్స్, బిగ్ పవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, అంటే ఈరోజు చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ దాన్ని సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు వరకు ఎస్టర్డే వరకు చూస్తే మేజర్ పవర్స్ లో ఎవరు ఇప్పుడు ఇది చెప్పలేదు, ఇండియా మీరు డోంట్ ఇండియా అంటే ఒక యాజ్ అ అడ్వైజ్ అని ఇవ్వలేదు. కరెక్ట్. సో దాని అర్థం ఏంటంటే మేజర్ పవర్స్ ఆర్ విత్ ఇండియా. అది మనము దట్ ఈస్ ఎ కన్క్లూజన్ వీ కెన్ డ్రా. సో మీరు అడిగే క్వశ్చన్ కి అంటే అది అవసరమా? కాదు. బట్ ఈ టైం వచ్చిందా అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చేయగలమా? ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ వాళ్ళు చేసిన కార్యక్రమం చేశారు, దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ చూడండి ఎలా ఉంది. మనకు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని, సరేనా, ఇంకా మా సైన్యం మిమ్మల్ని ఎప్పుడైనా, అంటే లాస్ట్ 70 years లో దే లాస్ట్ మల్టిపుల్ వార్స్. అప్పటికి దే ఆర్ ట్రైంగ్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ వన్. ప్లస్ మనకు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని, థ్రెట్స్ అని, అలాంటి అన్ని స్టేట్మెంట్స్ ఇస్తే ఐ థింక్ దేర్ సమ్వేర్ ఆ లైన్ క్రాస్ అవుతుంది. ఆల్రెడీ ఒక లైన్ క్రాస్ అయింది. ఇలాంటి నెరేటివ్స్ పెట్టుకుని కూర్చుంటే ఇట్ మైట్ క్రాస్. ఓకే, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నిన్న భారత్ ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. 130 అణువాయుధాలు మేము ఇప్పుడు భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచాము అన్నట్లుగా ఆయన భారత్ ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా పాకిస్తాన్ పదే భారత్ మీద యుద్ధానికి అంటే కయ్యానికి కాలు దూగుతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే న్యూక్లియర్ బాంబ్ అంటే మన ఏదో దివాళీలో లక్ష్మీ బాంబ్ తీసుకొని వచ్చినట్టు కాదు. అది ఏదో 130 తీసుకొని పాడేస్తాను అక్కడ LOC దగ్గర వచ్చేసి ఇండియా త్రో చేస్తానని కాదు. న్యూక్లియర్ బాంబ్ అన్నప్పుడు దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. అది అంటే ఒక జగలు ఉండదు. దానికి లాంచర్ సపరేట్ జగలు ఉంటుంది, బాంబ్ అనేది సపరేట్ జగలు ఉంటుంది, దాని ట్రిగర్ సపరేట్ జగలు ఉంటుంది, అన్నిటిలో. ప్లస్ ఇండియా
పాకిస్తాన్ ని ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు ఇండియా డిక్లేర్ చేసింది వాజ్పేయి టైంలో వీఆర్ న్యూక్లియర్ అని, అప్పటి నుంచే దానికి ముందు నుంచే సూపర్ పవర్స్ అందరూ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ అయితే వాళ్ళ ఫస్ట్ వరి ఏముంటుంది, న్యూక్లియర్ అవుతుందా అని. అలా టైంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం అనుకుంటే మీరు అన్ని ప్రశ్నకి కరెంట్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, అమెరికన్ శాటిలైట్స్, రష్యన్ శాటిలైట్స్, చైనీస్ శాటిలైట్స్, యూరోపియన్ శాటిలైట్స్, మన శాటిలైట్స్ ఇవన్నీ స్కాన్ చేస్తుంటుంది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ వెపన్ ని వాడాలంటే దానికి కావాల్సిన డెలివరీ సిస్టమ్, ఆ రాకెట్సే కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్సే కానివ్వండి, వీటి మీద అంటే తెలిసి ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్ డెలివరీ చేయడానికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రాకెట్సే పనికొస్తుంది, మిజైల్సే పనికొస్తుంది ఇంట్లో. ఆ మిజైల్స్ అనేది అన్ని దగ్గర పెట్టుకోము. సో ఆ మిజైల్ అది వాడాలంటే అన్ని మిజైల్ ని తీసుకొచ్చి స్టార్ట్ చేసి దాంట్లో బాంబ్ ని పెట్టి ఫైర్ చేయాల. అది ఎంత టైం పడుతుంది? సో ఒకవేళ అది దాన్ని మూవే చేశారనుకోండి తెలిసిపోతుంది ఇమీడియట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, న్యూక్లియర్ అన్నప్పుడు అది 2 కంట్రీ మధ్యలో ఉండదు, కంప్లీట్ రీజన్ కే ఇంపాక్ట్ అవుతుంది. అలా ఉన్నట్టున్నప్పుడు మనము అంటే యుఏఈకి కాదు, మిడిల్ ఈస్ట్ కి అది ఇంపాక్ట్ కాదా? అవుతుంది. ఎందుకు కాదు అంటే ఎనీ కంట్రీ కూడా న్యూక్లియర్ వెపన్ ని రెడీ చేస్తే ఇమ్మీడియట్లీ నేబర్స్ అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే న్యూక్లియర్ కి ఏరియా చాలా పెద్దది కదండి. న్యూక్లియర్ ఇస్ నాట్ 1 కిలోమీటర్. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే అది మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అక్కడ చైనా కానివ్వండి, ఇక్కడ ఇండియా, మన సార్ కంట్రీస్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వీళ్ళందరూ దే ఆల్ విల్ స్టార్ట్ ప్రొటెస్టింగ్, దే ఆల్ విల్ స్టార్ట్ రైజింగ్ అప్ అనమాట. ఎందుకంటే న్యూక్లియర్ ఇస్ నాట్ బిట్వీన్ 2 కంట్రీస్ ఓన్లీ, అదొక జియో పాలిటిక్స్ అయిపోతుంది, జియో పొలిటికల్ సిచ్యువేషన్. ఓకే సరే, ఏంటి అసలు అంటే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అసలు భారత్ మీద యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ యుద్ధం గనక అనివార్యమైతే మన ఇండియా బలాబలాలేంటి, పాకిస్తాన్ బలాలేంటి? చూడండి, ఎగ్జాక్ట్ నంబర్స్ నేను చెప్పలేను ఇప్పటికి ప్రస్తుతానికి. కానీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, వీఆర్ అట్లీస్ట్ 4 to 8 times బిగ్గర్ వాళ్ళది. ఓకే, అదొకటి. సో కానీ వార్లో ఓన్లీ నంబర్స్ విల్ నాట్ హెల్ప్. ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకుందాం. క్రికెట్ మ్యాచ్ లో 11 players ఉంటారు, కరెక్ట్? 11 players, ఈ టీంకి 11 ఉంటుంది, ఆ టీంకి 11 ఉంటుంది. కానీ దాంట్లో బిగ్ ప్లేయర్స్, మేజర్ ప్లేయర్స్ కావచ్చు, ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ కావచ్చు, ధోని కావచ్చు, సచిన్ తెందుల్కర్ కావచ్చు, అండ్ ఆపోజిట్ సైడ్ లో రికీ పాంటింగ్ కావచ్చు. అంటే ప్లేయర్స్ గురించి అంటున్నాను. అంతా ఉన్నా కూడా మెనీ టైం ఏమవుతుందంటే ఒక టీం ఓడిపోతుంది, ఒక టీం విన్ అవుతుంది. అది ఎందుకంటే టాక్టిక్స్, అందరికి తెలుసు టాక్టిక్స్ అనేది ఏంటిది. గేమ్ లో కూడా మనకు రూల్స్ తెలుసు, మనకు దానికి ఎలా చేయాలని తెలుసు, కరెక్ట్? కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నాం, ఆ టైంలో మనం క్యాచ్ డ్రాప్ చేస్తున్నామా? సేమ్ వే మిలిటరీ టాక్టిక్స్ లో కూడా పెద్ద నంబర్ ఉంటే, పెద్ద ఫోర్స్ ఉంటే ఇంపార్టెంట్ కాదు, చిన్న ఫోర్స్ ఉంటే అది డిసడ్వాంటేజ్ అని కాదు. మిలిటరీ హిస్టరీ మనం చూసుకుంటే చిన్న ఫోర్సెస్ పెద్ద ఫోర్స్ కి కూడా డిఫీట్ చేశాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏముందంటే మన ప్రొఫెషనల్ ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే అది ప్రొఫెషనల్ ఆర్మీ. ఎలా అంటున్నారు ప్రొఫెషనల్? ఏం తేడా ఎక్కడ ఉంది చూడండి. పాకిస్తాన్ ఆర్మీ లాస్ట్ 70 years నుంచి వాళ్ళు పొలిటిక్స్ లో ఉన్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంది? పొలిటిక్స్, బిజినెస్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారు, వాళ్ళ ఫోకస్ డీఫోకస్, కంప్లీట్ టాక్టిక్స్ అనేది కంప్లీట్ డీఫోకస్. ప్లస్ లాస్ట్ 40 years ఏం చేశారు? వాళ్ళు ఒక మిషనరీ కింద డబ్బులు తీసుకొని వేరే వార్ ఫైట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్ట్ ని పంపించారు. సో ఒక ప్రొఫెషనల్ ఆర్మీ కాకుండా దే హావ్ బికమ్ అ మిషనరీ ఫోర్స్. అదే సేమ్ థింగ్ టుడే మన ఇండియన్ ఆర్మీని చూసుకుంటే వీ హావ్ బీన్ ప్రొఫెషనల్ ఆర్మీ. మనం ఏం చేస్తుంటాం? మనం ట్రైనింగ్ చేస్తుంటాము, డిప్లాయ్మెంట్ చేస్తుంటాము, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసుకుంటాము, క్రాస్ మల్టీనేషనల్ ట్రైనింగ్ చేస్తుంటాము. సో వీఆర్ మోర్ ప్రిపేర్డ్ అనమాట. ఒకవేళ వార్ అయితే వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ ఎనీ ఫోర్స్ టుడే ఇన్ ద రీజన్. మీరు గల్వాన్ లో చూడండి, చైనా వాజ్ సపోజ్ టు బి సుపీరియర్ పవర్, కానీ మనం ఏం చేసాము? వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటాక్ వాళ్ళు చేశారు. మన ఫోర్స్ తక్కువ ఉన్నా కూడా వి ఫాట్ విత్ హ్యాండ్స్ అండ్ స్టిక్స్, కరెక్ట్? అక్కడ కూడా వి వేర్ విక్టోరియస్. దట్ ఈస్ వాట్ షోస్ మన వీఆర్ ప్రొఫెషనల్ ఆర్మీ, వీఆర్ రెడీ. రేపటికి ఒకవేళ ఒక ఐటమ్ ఒక వెపన్ లేదన్నా కూడా వీల్ ఫైట్. అదంటారు కదా ఆర్మీలో, లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్. అంటే లాస్ట్ బుల్లెట్ ఉన్న వరకు విల్ ఫైట్, లాస్ట్ మ్యాన్ ఉన్న వరకు విల్ ఫైట్.
దట్ ఈస్ వాట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇస్. సో మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా భారత ఆర్మీలో మొత్తంగా 12,55,000 మంది సైనికులు పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్ లో మాత్రం కేవలం 5 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే రిజర్వ్ ఫోర్స్ లో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 12 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్ లో 5,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంది. పారామిలిటరీ బలగాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 25 లక్షల మంది పారా బలగాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంటే అటు పాకిస్తాన్ లో కేవలం 5 లక్షల మంది మాత్రమే పారా బలగాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్ గా అన్ని శాఖలలో అన్ని అంశాలలో మనం చూసుకున్న పాకిస్తాన్ కంటే కూడా రక్షణ వ్యవస్థలో సైనిక వ్యవస్థలో చాలా పటిష్టంగా ఉంది. అయినప్పటికీ పదే పదే పాకిస్తాన్ మాత్రం భారత్ మీద అంటే యుద్ధానికి కాలు దిగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? చూడండి, పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్, పాకిస్తాన్ ఎందుకు క్రియేట్ చేశారు అండ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ది ఒకటే డ్రీమ్, ఇండియాని ఎలా డిఫీట్ చేయాలా, ఇండియాని ఎలా బ్రేక్ చేసేయాలా. అంటే స్మాల్ కంట్రీస్ కింద, అంటే స్టేట్స్, స్మాల్ స్టేట్స్, ఈచ్ స్టేట్ షుడ్ బికమ్ వన్ కంట్రీ. వాళ్ళ ఫోకస్ అది, వాళ్ళ విజన్ అది, వాళ్ళ మిషన్ అది. అందుకే లాస్ట్ 70 years నుంచి 4 wars ఓడిపోయినా దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సొల్యూషన్. ఏదో ఒకటి చేసి ఎప్పుడో ఒకసారి విల్ విన్ అని అనుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ దేర్ మిషన్ ఇస్. ఇంకొకటి మీరు ఒకటి చెప్తాను, ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో అసలుకి పాకిస్తానీ ఆర్మీ పర్సనల్ ఎవరన్నా దాంట్లో ఎలిమినేట్ అవుతున్నారా? కాదు. ఏదో మిస్గైడెడ్ యూత్ ని తీసుకొచ్చి వాళ్ళు టెర్రరిస్ట్ చేసేసి వాళ్ళు వేసేస్తారు అక్కడ, వాళ్ళు ఆపరేషన్ చేసేస్తాం, వాళ్ళు చచ్చిపోతారు. అందుకే ఈసారి అందరు ఏమంటున్నారు కామెంటేటర్స్, ఈసారి అలా కాకూడదు, ఈసారి టెర్రరిస్ట్ ఒక సైడ్ పెట్టేసి లెట్ us అటాక్ డైరెక్ట్లీ ఆర్మీ పర్సనల్ ఓన్లీ. ఎందుకు? ఎప్పుడు వాళ్ళ జనరల్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ హౌసెస్ లో అటాక్ అవుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దెన్ వాళ్ళ మీద లాస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, బాలాకోట్ కానివ్వండి, దాని ముందు ఉరి కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఇంపాక్ట్ అయిందా? కాదు. మనం టెర్రరిస్ట్ చంపేశాం. కానీ ఆర్మీ జనరల్స్ ని, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ కంఫర్టబుల్లీ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, సో దే ఆర్ ఇన్ పవర్, వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వట్లేదు.